ఏమి వల్ల ఉంది? కొమ్ములు కోసేస్తారు దాన్ని. ఓయేమో దాని కొమ్ములు చూడు. ఆమె వస్తుంది అక్క, అది కొద్ది కొద్ది ఆమె వస్తుంది చూడు. గెడ్డ తినేదయ్యా. అమ్మో భలే ఉన్నాయి కదయ్యా. అటు మేక కాదు, కుక్క కాదు. అయ్ 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 దాని మూతేంది? అక్క హాయ్, ఎక్కడున్నావు నువ్వు? ఎలా ఉన్నావు? చూడు అది షాబాష్. ఇటు చూడు. దాన్ని ఏమని పిలవాలో కూడా అర్థం కావట్లా. మూత అట్ట అంటారు, కుక్క అన్నట్టు కదా. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నాయో. అమ్మా ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. చా వాళ్ళన్నా చెప్పుంటే ఏదో ఒకటి ఎత్తుకొచ్చుండే వాళ్ళని. అదో అలా కూర్చొని పద్ధతిగా తింటుంది. అవి బాగున్నాయి దీనికంటే, ఇది బాగా చూసేదాన్ని. చూసారా మొత్తం ఫారెస్ట్ ఇది చూడండి. మా లోపలికి వెళ్తే ఎట్టుందో చూడండి. లోపల ఫారెస్ట్ చాలా దూరం వెళ్ళాలి. మేము కారు తీసుకొచ్చేసాం. ఇది లోపల నేలపట్టు లోపల. పార్కు, బుజ్జి పార్కు భలే ఉంది. ఇక్కడ మా సెటప్ చూడండి ఎలా ఉందో. ఈ సెటప్ ఇక్కడ కూర్చొని అన్నం తింటాం. ఇంత పార్క్ భలే ఉంది, సూపర్గా ఉంది. చాలా బాగుంది. మొత్తం అడవే, ఇది పక్కనంతా అడవే. అడవిలో పక్షులు ఉంటాయండి, రకరకాలవి, పక్క దేశాలవి, అన్ని దేశాలవి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పెద్దవి అయ్యి దాని తర్వాత మళ్ళీ వెళ్తాయి. జనవరి మార్చిలో అనుకుంటా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. హాయ్ అక్క, చూసారా మా అక్క ఎలా ఉందో? మా పాప మా అమ్మ, ఇదిగోండి మా పాప. మేము చూడండి కుండ బిర్యానీ తెచ్చుకున్నాం. నెల్లూరు ఫేమస్ రేష్మా బిర్యానీ నుంచి కుండ బిర్యానీ. దాని వాటిలోకి రైటాలు, చికెన్ రోస్ట్ ఫ్రీ కుండ బిర్యానీ కొంటే. ఎక్కడ మొత్తం ఫారెస్ట్లో నీట్గా పట్టేసుకొని తింటా ఉన్నాం. తినేస్తామైతే. తింటా ఉన్నాము. మా అమ్మ చూడండి టేస్ట్ అయితే భలే ఉంది. ఎటందక్క మా అక్క చూసారా, కొంచెం వేసుకుంది. మా అక్క తింది బిర్యానీ, మా కోసం తింటుంది. ఇదండి ఎంట్రన్స్. వచ్చిన వెంటనే ఫ్లమింగో ఫెస్టివల్. వచ్చిన వెంటనే పార్క్ అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ బోర్డు ఉంటుంది, పక్షులను చూడటకు వెళ్ళే దారి. అదిగోండి ఆ రూట్ కనిపిస్తుంది కదా, ఆర్చ్, అటు నుంచే వెళ్ళాలి. జనవరి టైంలో బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. పర్యావరణ విజ్ఞాన కేంద్రం అంటది. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ. ఇటు వెళ్ళాలి. ఇక్కడంతా బాగుంది ప్లేస్. అదిగోండి ఆరెంజ్ కనిపిస్తుంది కదా, అక్కడ అన్నం తినేది మేము.
ఇటు వెళ్ళాలి. అదండి మా అక్క మా అమ్మలు అక్కడ. ఫుల్ అయిపోయింది అన్నం, ఫుల్గా తినేసాము, పోతా ఉన్నాం. చూడండి ఎలా ఉంది రోడ్డు, సరిగ్గా ఉంది అసలు. ఆ చెట్లు కానీ లోపలంతా అడివే. బటర్ఫ్లై ఇదేందో వెరైటీ పేరు రాస్తున్నారు. తినిందంతా అరిగిపోద్ది ఇప్పుడు. ఇక్కడ నాకు తెలిసి 4 దాకే అనుకుంటా, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 దాకా అనుకుంటా. వచ్చేవాళ్ళు టైం చూసుకోవాలి. నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. క్లైమేట్ చల్లగా ఉంది. గూడా బాతు అంటే ఇది. ఇవంతా ఏం చెట్లు అర్థం కావట్లే. అమ్మా పొదలుగా ఉన్నాయి. అక్కడ ఏందో ఉంది, అదేందో అర్థం కావట్లా. తేనె పొట్ట లేకపోతే ఏదైనా గూడ. మీరు వెహికల్లో వచ్చిన కారు లోపల పంపిస్తారు. కారుకి 150 రూపీస్, ఒక మనిషికి 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20. లేదు మీరు కొంచెం వాక్ చేద్దాం అనుకున్నా ఒక 1 కిలోమీటర్ నడవచ్చు. నడిస్తే కారు బయట పెట్టేసి నడుచుకోవచ్చు. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, వాటర్ బాగా పడి. వెరైటీ చెట్లు. సౌండ్లు వస్తూ ఉన్నాయి. వచ్చేసాం. ఇది నీటి కాకి అంట. ఇవి కాకి పరిణామంలో ఉండే ప్రాంతీయ వాటర్ వస్తాయి. ఇదిగోండి ఇటు వెళ్ళాలి. ఇక్కడ ఉండండి తీస్తా. ఈ నీళ్ళు చూడండి భలే ఉన్నాయి అసలు. నాకు తెలిసి ఉప్పు నీళ్ళు అనుకుంటా. ఇక్కడే కొన్ని ఫొటోస్ కొట్టాం ఇప్పుడే, సరిగ్గా వస్తున్నాయి ఫొటోస్ మాత్రం. చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇటు పారుతాయి అవి. భలే ఉంది క్లైమేట్. అటు వెళ్తున్నాయి వాటర్ అంతా. అబ్బా ఈ రూట్ చూడండి, అమ్మా అసలు ఎలా ఉందో చూడండి. అక్క ఇదిగోండి వెళ్తున్నాం, పక్కనంతా నీళ్ళు ఉన్నాయి. అమ్మ అడంతా లేక్ ఇది. భలే ఉంది రోడ్డు అసలు. చూడు అక్కడ నన్ను అక్కడ ఒక ఫోటో దిగాక, అసలు నాకు ఫొటోసే బాగా రావు, అలాంటిది రోజు సరిగ్గా వస్తున్నాయి. చూడండి అక్కడ గుడి లాగా ఉంది, పార్క్ అంట. ఇక్కడ ఫ్లమింగో ఫెస్టివల్ తెలిసిందే కదండి. ఫుల్ పక్షులు, పక్క దేశాలవి, అమెరికా నుంచి వస్తాయి. ఎట్ట దారి తెలుసు నాకు అర్థం కాదు. వాడు పోయింది చూసారు ఇప్పుడే, వాళ్ళు పోయింది ఆమె. ఏడో దూకేసింది, అదే ఏడో ఉంది.
ఇదిగోండి చూడండి, ఇది చూడండి పైన ఏదేదో అనకొండ సినిమాలో ఉంటల్లా. ఓ అమ్మా చూడండి, ఓ దేవుడా, ఇక్కడ చాలా ఉంటాయి పాములు. తీసేలా రామమ్మి. అదిగోటి ఒకటి పోయింది, అదిగో చాలా పెద్దది అది. బటర్ఫ్లై చూసి అక్క, వెరైటీగా ఉంది బటర్ఫ్లై అక్క. ఇదిగో వెరైటీగా ఉంది కలరు. అక్కడ రాస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి అర్థమే కాదు. అదే తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు వస్తాయి చెప్తాను వినండి. పక్క దేశాలు అమెరికాలు, ప్రతి ఒక్క రాష్ట్రం అంటే ప్రతి ఒక్క రాష్ట్రాలు, అమెరికాలో ఉన్న రాష్ట్రాలు ప్రతి ఒక్క దేశం నుంచి పక్షులు ఇక్కడికి వస్తాయంట. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి వాటిని పిల్లలు చేసుకొని వాటి పిల్లలు కూడా వెళ్తాయంట. అది కూడా అక్కడ ఒకటి ఉందా, అది కాదు పక్షి. ఓ అమ్మ అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. అది చూడు చిత్తు, అది చూడు, అది చూడండి, జూమ్ చేస్తే ఎన్ని ఉన్నాయి చూడండి. అవన్నీ పక్క దేశాలి. అది చూడు ఎంత లాంగ్లో ఉన్నాయో, పక్క దేశాలు అవన్నీ. ఇక్కడ నెక్స్ట్ మంత్ ఇక్కడ అక్కడ ఒక పాము పోతుంది. నేను జూమ్ చేస్తా, ఇంకా అవట్లా వెళ్ళిపోయింది పాము. అక్కడ నీళ్ళ దగ్గర కనిపించింది నాకు. నీళ్ళల్లో నుంచి ఎట్టపోతుంది ఐడియా వచ్చింది. చాలా ఉన్నాయి అయితే చూడండి. పక్క దేశాలు అవన్నీ, మన దేశమే కాదు. ఇక్కడ పిల్లలు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు పెట్టుకొని ఆ పిల్లల్ని తీసుకొని పోతాయి వాళ్ళతో పాటు. ఇటు పొలాలు చూడక్క నాయన, ఏడట్టేశారు పొలాలు. చాలా ఉన్నాయి పొలాలు, చాలా పెద్దది. భలే ఉంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఏదైనా పక్క రాష్ట్రాలలో అయినా కానీ ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి. వచ్చి చూసుకొని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 5 దాకా ఉంటుంది అనుకుంటా, 4 నుంచి 5 లోపే ఉంటుంది. అది కొంచెం తెలుసుకోండి. 8 to 4 అనుకుంటా. 4 లేండి, 8 to 4. ఇటు సైడ్ ఉండేదాన్ని. అదేదో ఉన్నాయండి. ఓ అమ్మా చూడు, కనిపించాయా అక్క? ఇక్కడ చూడు, హైట్లో ఉన్నాయి చూడు. ఇక్కడ చూడు, ఇది చూడు, ఇది చూడండి. ఈ తెల్లకి కనిపించేవన్నీ పక్షులే. హలో, అవును చెప్పండి. అది చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఓ అమ్మ, అసలు లాంగ్ షాట్ చూస్తా చూడండి. చూడండి ఎన్ని ఉన్నాయో. మామూలుగా ఇన్ని ఉండవు. ఇప్పుడు ఈ మంత్ కాబట్టి అంతా పిల్లలు పెట్టేసి ఆ పిల్లల్ని కూడా తీసుకుపోయేదానికి రెడీగా ఉంటాయి. ఎంత చివరకు ఉన్నాయి చూడండి, ఆ చివరి దాకా ఉన్నాయి. వినిపిస్తుంది. పక్క దేశాలు ఇవన్నీ. ఇది ఉప్పు నీళ్ళు అనుకుంటా, లేక్ అంటారు కదా, లేక్ ఇది. చదువుకోండి చూడండి, రెక్కలతో ఏదో అంటుందా చూడండి. మనకు టైం లేదు, వెళ్ళిపోవాలి తొందరగా. భలే ఉంది అసలు. చూడండి ఎలా ఉందో అసలు, భలే ఉంది. మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఉండలేకపోతున్నాము. ఆల్రెడీ టైం ఎంత అయినా 2:30 అవుతుంది. అమ్మ చూడండి చక్కగా పోతున్నాయి. దీని మీద చాలా ఉన్నాయి అయితే, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ చెట్లు అట్లా నిలబడి ఉన్నాయి కానీ అట్లా బరువుగా చాలా. అదిగో చిన్న పిల్లల్ని పెట్టేస్తున్నాయి చూసాక. వచ్చేది కేవలం పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని తీసుకెళ్తాయి, ఇక్కడ పిల్లలు పెడతాయి. అదే విచిత్రము. పక్క దేశాల నుంచి ఎగురుకుంటూ ఎట్లా వస్తాయో అసలు. చూడండి ఎంత పెద్దదో అది. ఎట్లా వస్తాయి కూడా తెలియదు. దారి కూడా కరెక్ట్గా కనుక్కొని వస్తాయి. జాన్వరి తర్వాత నుంచి వెళ్ళిపోతాయి ఇవి, వలస వెళ్ళిపోతాయి. వలస వస్తాయి, వలస వెళ్ళిపోతాయి. ఓ అమ్మా, చల్లగా ఉంది గాలి. భలే ఉంది అసలు. ఖచ్చితంగా రావచ్చు. పొలాలు చూడండి, ఇక్కడ ఒక పువ్వు ఉంది. ఓ మై గాడ్,
భలే ఉంది అసలు. మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఇక్కడ టైం లేదు. ఇక్కడ టైం లేట్ చేసామంటే ఆ ప్లేస్కి వెళ్ళలేము మేము. ఖచ్చితంగా రావచ్చు, చూడొచ్చు, ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. బ్లాక్గా కనిపిస్తుంది చూసారా. చిత్తు అవి హ్యాండ్ వాష్ చేసుకునే వాటరు కాదులే. ఇది చూడండి ఎలా ఉందో, ఇటు చూడండి, నా సైడ్ చూడండి. బా అసలు ఒక్కొక్క ఫోటో ఒక్క ఆనిముత్యం. భలే తీసింది ఈరోజు మా అక్క. హాయ్ మమ్మీ. చూడండి ఆమె బిజీ అయిపోయింది ఆడ చూసుకుంటా. పక్షులను నిశ్శబ్దంగా వీక్షించండి. ఏ సలహా? సరే నేను ఒక ఫోటో పెడతా. ఇక్కడ చూడండి మా అక్క తీసింది, ఇక్కడ వస్తా చూడండి ఎలా ఉందా. చూసారు కదా. పోయమ్మా ఇంటి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నాకు మేఘల్లో. అవి చూడండి పైన తిరుక్కుంటున్నాయి, కనిపించట్లా, మబ్బులో కలిసిపోయాయి. అయిగోండి 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 అది చూడండి. లోతు ఉంటుంది మమ్మీ. ఆ చెట్లు చూసారా నీళ్ళల్లో ఎలా చానకొండ సినిమాల్లో ఉంటాయి. అవి పక్క దేశాలవి. అసలు భలే ఉంది. ఇక్కడ నుంచి పోవాలనిపించలా కానీ టైం లేదు, వెళ్ళాలి. డిసప్పాయింట్ అయిపోవాలి. వెళ్ళిన కూడా వచ్చేస్తున్నారు, అక్కడ ఎక్కువ ఏం లేదు. లాస్ట్ వెళ్ళొచ్చు ఇంకా కావాలనుకుంటే. రేకులు ఎగరుతున్నాయి గాలికి. చూడండి ఆ చెట్టు పాములాగా. ఇంకా వెళ్దామా మమ్మీని అడుగు. మా అమ్మ రావట్లేదు చూసారా, పోదామా అంటే. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోద్దేమో. జాన్వర్లు అయితే వచ్చేసాయండి, ఇంకా బాగుంటుంది. జాన్వర్లు ఇక్కడ ఫెస్టివల్ చేస్తారు ఎప్పుడంటే 11 అట్లా చేస్తారు అనుకుంటా. పెద్ద పండుగలు చేస్తారు. అంటే నెల్లూరు జిల్లా వాళ్ళు రావచ్చు, తిరుపతి వాళ్ళు రావచ్చు, ఎక్కడైనా వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. 4 దాకా ఉంటుంది అనుకుంటా, ఖచ్చితంగా అది కనుక్కోవాలి. 4 వెళ్ళండి, 8 to 4. కార్ కావాలన్నా లోపలికి తీసుకొచ్చుకోవచ్చు. ఏ మమ్మీ పోయిట్వా? రావా ఇక్కడే ఉంటా. మా అమ్మ ఇక్కడే ఉండాలనిపిస్తుందంట. వెళ్దామా? పాపం అంటుంది. తప్పదు, పాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళాలా. పక్క వాన పడేటట్టుంది. ఇంకోటి వచ్చి నెల్లూరు నుంచి ఎంత అంటే దూరం నేను చెప్తాను చూడండి. నెల్లూరు నుంచి దగ్గర 80 kilometers వస్తుంది. ఈ ఊరు పేరు నేలపట్టు, సూలూరుపేట డిస్టిక్. ఓకేనా, నేలపట్టు సూలూరుపేట డిస్టిక్. సూలూరుపేటకి వెళ్ళే ముందునే లెఫ్ట్లో ఒక ట్రైన్ వస్తుంది, అక్కడి నుంచి 1 kilometer 1.5 kilometer ఉంటుంది అంతవరకేను. ఖచ్చితంగా అన్ని లోపలికి వస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపల చూసేయండి చూడాలనుకున్న వాళ్ళు. తర్వాత చూసినా ఇక్కడ ఏమి ఉండవు. చూడండి ఎలా వస్తుందో. చూడండి చాలా పెద్దది అది. మన రాష్ట్రాల్లో మన దేశాల్లో ఉండవు అంత పెద్దవి. అంతా ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళకి. హౌ ఆర్ యూ అనాలి, తెలుగులో అంటే వినపడవు, అర్థం కావు అసలు వాటికి. సరే అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.